ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఈ విషయం మీతో పంచుకునేటప్పుడు దేవుడే మీతో మాట్లాడాలనేది నా ప్రార్థన. ఈరోజు మాట్లాడే అంశము తలుపులు. మొదటి రకము మనకి తాళము, రెండో రకము మనము తడతాము, మూడో రకం ఉంటుందంట. ఈ మూడో రకం అన్నప్పుడు ఇట్ ఇస్ సూపర్ న్యాచురల్. ఈ మూడో రకం అన్నప్పుడు ఎప్పుడు ఎలాగంటే అది దేవుడు పెట్టిన తలుపు కాదు. దేవుడు పెట్టిన తలుపుకి దేవుడు అధికారాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనుషులు కోరుకుంటే అది రెండో రకం తలుపు, దానికి కూడా అక్కడ మనిషి ఉన్నాడు తెరుస్తానికి. కానీ ఈ మూడో రకం తలుపు మాత్రం తడతం కాదు, వేడుకుంటాం కాదు, తగ్గించుకుంటాం కాదు, బద్దలు కొట్టుకుని పోవాలంట. ఆ మూడో రకం తలుపులు ఏంటంటే బంధకాలండి. ఏంటది అందరూ చెప్పండి. ఎంతోమంది బంధించబడిన వారు ఉన్నారు. బంధించబడిన జీవితం, బంధించబడిన పరిస్థితి, బంధించబడిన కుటుంబాలు, బంధించబడిన కార్యాలు, బంధకాల్లో జీవిస్తున్నారు. అక్కర్లేని సమస్యలు ఇరికించేవాడు, అక్కర్లేని అలవాట్లలోకి ఇరికించేవాడు, డ్రగ్ అడిక్ట్స్, పోర్నోగ్రఫీ, ఇవన్నీ బంధకాలు. అపవాది తీసుకొచ్చే ట్రాప్స్ పంపిస్తాడంట, ఆకర్షిస్తాడంట. ఆకర్షించిన తర్వాత రా 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 అని ఎరవేస్తాడు. ఎరవేసి మొత్తానికి పట్టుకుంటాడు. ఈరోజు ఎంతోమంది అపవాది వాడు బంధకాల ద్వారంగా బంధించబడుతూ వాడు చూపించే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో అదే నీ ముందు తీసుకొస్తాడు. నీవు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో అదే నీ ముందు తీసుకొస్తున్నాడు. దేవుని వాక్యంలో చూస్తే ఇటువంటి వాటిని ఎలాగా మనము ఎదిరించాలి, పోరాడాలన్నప్పుడు ఒక మంచి ఉదాహరణ దేవుని వాక్యంలో కనబడుతుంది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25-26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఏంటంట? వారు బంధించబడి చెరసాల్లో ఉన్నారంట. కానీ పౌలు శీలులు దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ ఉంటే ఆ అర్ధరాత్రి సమయంలో భూమి అదిరిందంట, ఆ పునాదులో కంపించాయంట. దేవుడు ప్రతి ఒక్క చెరసాల్లో ఉన్న ప్రతి తలుపు ఏమైంది? బద్దలైంది. ఇక మాటలు చెప్పాలంటే ప్రతి తలుపు తెరవబడింది. వారు ప్రభువా తలుపు తెరువు, మేము ఇక్కడ నుండి పారిపోతామని ప్రార్థన చేశారా? నో, వారు ప్రభుని స్తుతించారు, ప్రభు తలుపులు తెరిచాడు. అక్కడ మనం గమనిస్తాము, ప్రతి తలుపు తెరవబడింది కానీ ఒక్క ఖైదీ కూడా బయటికి పోలే. ఏం పారిపోలేరా? ఖైదీలండి. పౌలు శీలలు అంటే విశ్వాసులు, ఖైదీలు. హౌ మచ్ డస్ ద ఫెయిత్ బిగన్ టు వర్క్ ఇన్ దోస్ ప్రిజనర్స్. అంటే వారు ఆ ఖైదీల్లో ఎంత విశ్వాసం పనిచేస్తుంది. ఎందుకంటే మనం చూస్తాము, వారు ప్రార్థన చేస్తూ ఉంటాము, వారు కీర్తనలు పాడుతూ ఉంటాము. ఆ ఖైదీలందరూ వింటా ఉన్నారంట. ఖైదీలు వింటున్నారు కాబట్టి తలుపులు బద్దలైనప్పుడు అక్కడ కేవస్ కలగల, అందరూ పారిపోవాలి. అందరూ అలాగే ఉన్నారంట, ఒక్కడు కూడా తప్పించుకోలేదంట. ఆ చెరసాల యజమాని పరిగెత్తుకుని వచ్చి తలుపులు తెరవబడతాం చూసి అందరు పారిపోయారు. ఇంకా నా పని అయిపోయింది, ఎంపరర్గా నేను ఏం చెప్తాను, నా కత్తి మీద నేను పడి చేద్దామని కత్తి తీసుకుంటే పౌలు అంటాడు, ఏ హాని చేసుకోవద్దాం, మేమందరం ఇక్కడ ఉన్నాం అంటే. పౌలు ఏంటి వాచ్మెన్ డ్యూటీ చేశాడా? ఎవరు నువ్వు లోటుకి రా, నువ్వు బయటికి పో, నువ్వు బయటకు వెళ్ళి లోటుకి రా, పరిగెత్తుకుని రా అని ఏమైనా చెప్పాడా? నో, అక్కడ ఏం చెప్పినట్టు కనబడతలే. ఆయన అంటున్నాడు, ఎవరు ఎక్కడికి పోలే, మేమందరం ఇక్కడే ఉన్నాం, మా ముందు తలుపులు తెరబడ్డాయి, మాకు తెలుసు మా దేవుడు చేసే కార్యం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి కార్యం జరిగించాలంటే మనం ఆయన స్తుతించి ఆరాధించాలి. స్తుతించి ఆరాధిస్తాలో శక్తి ఉంది. నమ్మేవారు అంటే హల్లెలూయా చెప్తారా? ఈరోజు మనుషుడు కేవలం వాక్యం వినిపోదాం అనుకుంటున్నాడండి. కాదండి, దేవుని ఆత్మ ద్వారా నింపబడాలంటే మనము నోరు తెరవాలి, అందులో శక్తి ఉంది. నీవు నోరు తెరవనంత వరకు ప్రభువు నింపడంట. నోరు బాగుగా తెరువు, అప్పుడు నేను నింపుతాను అంటున్నాడు. ఎందుకు నోరు తెరవాలి? హృదయం మాత్రం తెరుచుకో, నోరు ఎందుకు తెరవాలి? హృదయం తెరిచిన ప్రతి ఒక్కడు నోరు తెరుస్తాడు. హృదయం తెరిచిన ప్రతి ఒక్కడు తన మనసుని కంట్రోల్లోకి తీసుకోగలిగితే హీ విల్ మేక్ షూర్ హీ విల్ ప్రే. ఈరోజు ఎవరి మీద ఆధారపడుతున్నామో మన నోరు తెరుస్తాలో తెలియబడతారు. మనుషుల పేరు తెలుస్తాం, మనుషుల మీద ఆధారపడతా ఉంటే దేవుడి మీద ఆధారపడతాం. ఎప్పుడైతే మనం నోరు తెచ్చే ప్రభువా అంటున్నామో దేవుడు మనుషుల ద్వారంగా సహాయాన్ని అనుగ్రహిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, కాకుల ద్వారా ఏలియాను పోషించాడు. ఆ మాటకి ప్రతిసారి ఆశ్చర్యపోతాను. నోవా కాకిని పంపిస్తే వాడలో నుండి ఎలా కొంత చూసినామని కాకి తిరిగి వచ్చిందా? అస్సలు రాలే. కాకి బుద్ధి స్వార్థము, కాకి బుద్ధి తన కొరకే, కాకి కోపం చాలా ఎక్కువ. కాకి మాంసాన్ని ఎప్పుడైనా విడిచిపెడతాడా? ఇంపాసిబుల్. కాకి ఎప్పుడు అది తినాలని కావాలంటే కాకులు కొట్లాడుకుని తింటాయి. కానీ దేవుడు అంట
ఏలియాకి ఆహారం పంపిస్తానికి రొట్టె మాంసం, వాట్ ఎ శాండ్విచ్, స్టీక్ శాండ్విచ్ అని వచ్చాము. కరెక్ట్గా డైట్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ పంపించాడంట. తీసుకోపో. కాకి తీసుకొచ్చిందంట దాని ఫేవరెట్ ఫుడ్. అంటే ఎవరైతే చేయరో, ఎవరైతే కుదరదో, ఎవరినైతే నువ్వు ఈ వ్యక్తి అస్సలకే కుదరదంటావో అలాంటి వ్యక్తుల ద్వారానే దేవుడు సహాయం పంపిస్తాడంట. ఇక్కడ ఎవరైనా సాక్షి చెప్పగలరా, నా జీవితంలో నాకు సహాయం కావాల్సినప్పుడు ఎవరైతే సహాయం చేయరు అనుకున్నానో వారే నా జీవితంలో సహాయం చేసిన వారు ఉన్నారు అన్నవారు ఉంటే చేతులు తల్లెళ్ళు చెప్తారా? అబ్బా, దేవుని స్తోత్రం. ఇంతమంది ఉన్నారు. నా జీవితంలో కూడా చాలాసార్లు చూసా. అన్ని చేయగలిగిన వారు చేస్తే దేవునికి ఏం మహిమ వస్తుంది? అన్ని చేయగలిగిన వారు చేస్తే ఏం మేలు జరుగుతుంది? కానీ ఎవరైతే కుదరదంటామో వారి ద్వారానే జరిగిస్తాడంట. కానీ గమనించాలి, కొన్నిసార్లు మీ శత్రువులను మీరు ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు వాక్యం ఉంది కదా. మీ శత్రువులు ప్రేమించాలన్నప్పుడు కొన్నిసార్లు శత్రువుల ద్వారానే దేవుడు పంపిస్తాడంట సహాయాన్ని. నీవు ప్రేమించకపోతే నువ్వు పొందుకోలేవు. నువ్వు ప్రేమించకపోతే అసలు వాళ్ళు ఫోన్ చేస్తారు ఏదో నీకు సహాయం చేయాలని, నువ్వు ఫోన్ బ్లాక్ చేసావు, ఫోన్ ఎత్తలే, ఎలాగొస్తుంది? ఎంత సహాయం చేయాలన్నా వస్తుందా? ఆ రోజు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ బ్లాక్లో పెట్టుకుంటా నిర్ణయం చేయమంటావు, నీకు నువ్వే నిర్ణయించుకున్నావు. దట్ సింపుల్ ఇట్ ఇస్. బికాజ్ యు ఆర్ జెలస్, యువర్ జెలసీ ఈజ్ స్టాపింగ్ యువర్ బ్లెస్సింగ్. ఇఫ్ యు ఆర్ హంబుల్ ఎనఫ్, తగ్గించుకోగలిగితే దేవుడు నిర్ణయించిన సహాయము ఎలాగనో వస్తుందండి. కానీ దేవుడు నిర్ణయించిన సహాయం నీ దగ్గర రావాలంటే నువ్వు ఇతరులతో సరిగా ఉండాలి. అపవాది మనలో అన్ఫర్గివ్నెస్, క్షమించరాని మనస్సు, స్వార్థము, అహము, గర్వము, ఇటువంటి స్వభావం కలిగి ఉన్నంత వరకు మన జీవితంలో విడుదల కలగదండి. మన జీవితంలో బంధకాలు తెంపబడాలంటే లో నుండి ప్రారంభం అవ్వాలంట. లో నుండి స్తుతించాలి, లోపల నుండి ప్రార్థన చేయాలి, లోపల నుండి దేవుని సన్నిధిలో మహిమపరచాలి. బైబిల్లో ఇంకొక చక్కని ఉదాహరణ ఉంటుంది. ఈ ఉదాహరణతో మన ప్రార్థనలోకి వెళ్తాం. కానీ ఈ వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి, ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్. ఆయనకు మించిన బలాఢ్యుడు ఎవరు లేడంట. బైబిల్లో ఆ వ్యక్తి ఉన్నాడు, చరిత్రలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సాదృశ్యాలు, సూచనలు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఎవరు ఆ వ్యక్తి తెలుసా? సంసోన్. దేవుని ద్వారంగా తల్లి గర్భంలోనే ఏర్పరచబడిన వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి. దేవుని ద్వారంగా తల్లి గర్భంలోనే దేవుడు చెప్పాడు, హీ విల్ బి ఎక్స్ట్రాడినరీ, స్పెషల్ మ్యాన్. దేవుడు చెప్తాడు తల్లికి, ద్రాక్ష రసం ముట్టకూడదు, చచ్చిన దాన్ని ముట్టకూడదు, ఆ బిడ్డ వెంట్రుకలు కత్తిరించకూడదు. 3 కండిషన్స్ పెడతాడు. దేవుడు అంటాడు, అటువంటి రీతి కొంటే ఆ బిడ్డ పైన బలమైన శక్తి. కానీ ఆ శక్తి ఎలాగ అనుగ్రహించబడుతుంది? యేసుప్రభు చెప్పలేదా, పరిశుద్ధాత్మని మీరు పొందుకునేటప్పుడు మీకు శక్తి అనుగ్రహించబడుతుంది. సంసోన్ విషయంలో కూడా రాయబడుతుంది. ఎప్పుడంతా దేవుని ఆత్మ తన పైకి దిగి వచ్చిందో, సూపర్ న్యాచురల్ పవర్. అనుకుంటాను మామూలు టైంలో మామూలు మనిషి అంట. ఇట్ ఇస్ నాట్ ద 365 days ప్రతిసారి ఆయన బలవంతుడు కాదు. మనం అనుకుంటాం సంసోన్ అనే వెంటనే ఎప్పుడు 365 days ఇలా పంటలు ఎత్తిపడేసి ఇలా సింహాలను ఎత్తిపడేసేవాడు అనుకుంటాం. నో, రీడ్ ద వర్డ్ వెరీ కేర్ఫుల్లీ. దేవుని ఆత్మ ఆయన పైన దిగి వచ్చినప్పుడు దేర్ ఇస్ అ టర్మ్ అండ్ కండిషన్. దేవుని ఆత్మ లేకపోతే ఆయనకు బలం లేదు, దేవుని ఆత్మ ఉంటే ఆయన బలవంతుడు. అదే మనం చూస్తాము. ఒకసారి ఏమవుతుందంటే, సంసోన్ ఒక పని చేస్తానికి గాజాకి వెళ్తాడంట. ఫిలిస్తీన్ల దగ్గర ఒక్కతిని చూచను, శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మం. ఆయనకి ఇదేంటి జీవబ్డమ్మం ఏంటి? ఎన్నిసార్లు నన్ను బంధించినా అన్ని తెంపుకుని వెళ్ళిపోతా, ఎందుకంటే నేను ప్రభువా అంటే ప్రభు ఆత్మ వస్తుంది. దేవుడు నాతో నిబంధన చేశాడు కదా. కానీ అప్పుడు చూస్తాము, గాజాకి వెళ్ళి ఆయన దెలీలా నా స్త్రీతో వ్యభిచారం చేస్తానికి ఆయనకి వెళ్ళినప్పుడు అప్పటికే న్యాయాధిపతి, దేవుని పక్షాన ఉన్న వ్యక్తి, దాని ముందు ఒక పొరపాటు చేస్తాడు. ఫిలిస్తీన్ స్త్రీని వివాహం చేసుకుని ఆ స్త్రీని పోగొట్టుకుంటాడు. కానీ మరలా ఆ ఒక్కతని చూచను, శరీరాశ, నేత్రాశ, జీవం డమ్మ. యు సీ, ఎనీ టైమ్ గాడ్ బ్లెస్సెస్, బీ కేర్ఫుల్. మన జీవితంలో అపవాది తీసుకొచ్చే శోధనల పోరాటాలు ఎప్పుడు ఇదే. శరీరాశ, నేత్రాశ, జీవపటం. ఈ మూడుకి తగినట్టుగానే అపవాది మనల్ని పడగొడతాను చూస్తాడు. ఎందరో మనుషులు, విశ్వాసులు ఈ మూడిట్లో పడిన వారు ఉన్నారు, మూడిట్లో చేతకని వారు ఉన్నారు. కానీ దేవుడు వాక్యం తగినట్టుగా మనం చూస్తే దేవుని ఆత్మ ద్వారా మనకి శక్తి అనుగ్రహించబడినప్పుడు ఈ మూడిట్లో జయం కలిగిన వారు ఉంటామంట. సంసోన్ని చుట్టుముట్టి ఫిలిస్తీన్లందరూ బంధించి, అంటే ఫిలిస్తీన్లందరూ ఆ పట్టణం చుట్టూ వచ్చి ఆ తలుపులను మూసేస్తారంట. గాజా మెయిన్ క్యాపిటల్ ఆఫ్ ఫిలిస్తైన్స్, దాన్ని మూసిపెట్టేస్తారంట. మూసిపెట్టేసి ఇప్పుడు ఎక్కడ పారిపోతాడో చూద్దాము, అందరం కలిసి ఈరోజు సంసోన్ సంగతిని తేల్చేద్దాము అనుకుంటారంట. కానీ సంసోన్ అంట అర్ధరాత్రి లేస్తాడంట. లేచి ఆయన దారిలో ఆయన పనికి పోదాం అనుకుంటాడంట.
పోతా ఉంటే తలుపులు వేసి ఉన్నాయంట. వీళ్ళందరూ తరుముతానికి వస్తా ఉంటే తలుపులు వేసి ఉంటాను చూసి, ఇప్పుడు చూడండి రా నా దేవుడు ఎవడో అని ఏం చేస్తాడు తెలుసా? దేవుని ఆత్మ ఆయన పని దిగొచ్చిందంట. ఆ తలుపులు ఎత్తుకుని నడుచుకుని పోతానే ఉన్నాడంట. ఏంటి? తలుపులు వేసి పడతా తలుపులు ఎత్తుకుని పోతా ఉన్నాడంట. ఎంతవరకు పోయాడంటే హెబ్రోన్ వరకు పోయాడంట. మీకు ఈ తినటానికి తలుపులు ఎత్తుకుని పోయాడా? అంత బలవంతుడా? ఏదో మీ ఇల్లు తలుపు గోహగా వస్తుంది, ఆ తలుపు అలా ఇద్దరు కొట్టుకుని ఎదుర్చుకుని వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందేమో. కానీ ఇప్పుడు చెప్తాను నేను, ఆ తలుపు ఇంచుమించు 12 అడుగులు, 12 అడుగులు ఎత్తు, 12 అడుగులు వెడల్పు. ఆ తలుపులు అన్నప్పుడు మనం 12 అడుగులే కదా అనుకుంటామేమో. అది సీడార్ వుడ్, అంటే చెట్టుని అట్లే పెడతారు. అంటే 12 అడుగులకి చెట్లు పెట్టాలంటే ఎన్ని చెట్లు పెట్టాలి? ఇటువైపు చెట్లు పెట్టాలంటే ఎన్ని చెట్లు పెట్టాలి? అంటే అన్ని చెట్లు ముద్దుల్ని నరికి పెడతారు, దాన్ని చెక్కి నరికి పెడతారు. అదే రీతిగా 12 అడుగులు 12 అడుగులు. అదే రీతి దానికి ఇనుము ఉంటుందంట. ఇనుముతో దానికి గొల్లెంలో సైడ్లో లాక్స్, దాని చుట్టూ ఫ్రేమింగ్, ఇనుము మొత్తానికి కలిపితే తలుపు బరువు ఎంత తెలుసా? 10,000 కిలోలు అంట. 10,000 కిలోలు. 10,000 కిలోలు తలుపులు తెరుస్తానికి, ఆ తలుపులు తీరాలంటే ఆ సైన్యము తెరవాలంట. ఇటు నుండి తొయ్యాలి, అటు నుండి లాగాలి ఒక్కొక్క తలుపు. వాళ్ళు సంవత్సరం లోపటున్నారు. ఇప్పుడు బయటికి ఎక్కడ పోతాడో ఎట్లా పోతాడో చూస్తాను కానీ ధైర్యం ఏంటి తెలుసా? ఈ తలుపులు బద్దలు కొట్టగలిగిన వాడు ఎవడో బంధించి పెడతాం. ఆ తలుపులు వేసి దానిపైన కర్ర వేసి దాన్ని చెక్కలాగా మోస్తారు కదా, అలా మూసి పెడితే సంసాన్ అంట ఇప్పుడు చూడండిరా అని చెప్పి దాన్ని ఇలాగెత్తి భుజం మీద తలుపులు గోడలతో పాటు ఈల్చుకుని నడుచుకుని పోతా ఉన్నాడంట. ఎంత దూరం నడిచాడు అనుకుంటున్నారు? 36 మైల్స్, 58 కిలోమీటర్స్. అంత దూరం మోసుకుని పోయాడంట. చెప్పదలుచుకుంది ఏంటి? దేవుని ఆత్మ కానీ మన మీదకి వస్తే, దేవుని ఆత్మ కానీ మనం కలిగి ఉంటే, దేవుని ఆత్మ ద్వారా కానీ నింపబడితే, మనం దేవునితో సరిగా ఉండి దేవుని ముందు మనం సరిగా నేను జీవించి ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకుంటే, మీ జీవితంలో అపవాది ఎటువంటి బంధకాలు తీసుకొచ్చినా ఆ తలుపులు లెక్క లేకుండా అంత దూరం తీసుకెళ్ళి పడేస్తామంట. ఎవడరా తలుపు వేసేది? ఇప్పుడు చూద్దాం. నన్ను ఆపుతావా? నన్ను బంధిస్తావా? ఏ రీతిగా బంధిస్తావో చూద్దాం. మీ జీవితంలో బంధకాల్లో విడుదల ఉన్నాయా? మీ జీవితంలో బంధకాల్లో విడుదల ఉన్నాయా? లేకపోతే తప్పు ఎవరిది? మీరు చేసిన పనికి వాళ్ళ పనే. సంసోను జీవితంలో కూడా చూస్తాం. చాలా అంతము, తన ఎరిగి 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 పాపం చేసుకుంటూ వస్తాడు. తెలిసి 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 దేవుని అవమానపరుచుకుంటూ వస్తాడు. తెలిసి తెలిసి శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మ మరలా పాపం చేసుకుంటూ వస్తాడు. కానీ గమనిస్తామండి, తన అంతానికి వచ్చినప్పుడు దేవుడు చేయవద్దన్న 3 చేస్తాడు. ఒకటేంటి? చచ్చింది ముట్టకూడదు, చచ్చింది ముట్టాడు. రెండోది ద్రాక్షారసం తాగకూడదు, తన ద్రాక్షారసం తాగాడు. మూడోది వెంట్రుకలు కత్తిరించకూడదు. ఆ స్త్రీకి తన ప్రతిరోజు విసికించి విసికించి దెలీలా విసికించి, ఎక్కడుంది నీ రహస్యం, ఎక్కడుంది నీ బలం, ఏంటి నీ సీక్రెట్, ఏంటి నీ సీక్రెట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చెప్పాడు. ఇంకా చివరికి ప్రాణాన్ని విసికాడంట. ప్రాణాన్ని విసికి, అబ్బాయి టార్చర్కి చచ్చిపోతాను రా అని, ఇదిగా మన వెంట్రుకల్లో ఉందంటే తన ఒడిలోనే పడుకుని పెట్టుకుందంట. వెంట్రుకలన్నీ కోసివేసిందంట. లేచేటప్పటికి యథావిధిగా ఎప్పుడులాగే ఫిలిస్తీన్ సైన్యం అంతా వచ్చేటప్పుడు యథావిధిగా ఎప్పుడులాగే ఇదిగో చూడండిరా అనుకున్నాడు అందా. కానీ చూస్తే దేవుని ఆత్మ తనను విడిచివేసింది. దేవుడు అతన్ని విడిచివేశాడు. హీ హ్యాడ్ నో పవర్. అప్పుడు వెళ్ళి వాళ్ళు దగ్గర బానిసగా బ్రతికాడు. చివరికి తన అంతాన్ని చూస్తే ఫిలిస్తీన్లు వాళ్ళ పెద్ద ఫెస్టివల్ అప్పుడు సంసోన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆలయంలో పెట్టి, ఫిలిస్తీన్ల ఆలయంలో పెట్టి, ఈరోజు కూడా ఆ స్థలం ఉంది, కూల్పిన స్థలం, ఆలయంలో పెట్టి, ఇదిగో యెహోవా దేవుణ్ణి ఆయుధం అంట, ఇదిగో యెహోవా దేవుని హీరో అంట. మన దగ్గర జీరో అయిపోయాడు. చూడు, యెహోవా దేవుని కొరకు పోరాడిన వాడంట, మనల్ని బెదిరించిన వాడంట. ఇప్పుడు చూడు, చేతకాని వాళ్ళలాగా ఫిలిస్తీన్లు ఎప్పుడైతే తను బంధించారో తన దృష్టిని తీస్తారు, తన కంటి చూపుని తీస్తారు, కళ్ళుని తీస్తారు. అపవాది కూడా పాపంలో బంధించబడిన వారికి మొదటికి చేసేది ఏంటి తెలుసా? చూపు తీసేస్తాడు. నువ్వు ఎక్కడున్నావు తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఎలా బయటికి వెళ్ళాలో తెలీదు, బయటపడటానికి మార్గం లేదో, అటువంటి రీతిగా దృష్టిని తీసేసి అలా బంధించి పెట్టారంట. అందరి ముందు హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉంటే సంసోను చివరి ప్రార్థన, ప్రభువా ఒక్క అవకాశం, 1 లాస్ట్ ఛాన్స్, ఒక్క చివరి అవకాశం ప్లీజ్, నా రివెంజ్ తీసుకుంటా. నన్ను మోసపరిచారు, నన్ను దాడి చేశారు,
నన్ను నీ దగ్గర నుంచి దూరం చేశారో, నీవు వీరిని నాశనం చేస్తానని నన్ను రూపించావు, కానీ ఇదిగో నేను వీరి ద్వారా నాశనం పరచబడుతున్నా. ఒక్క చివరి అవకాశం మనం చూస్తామండి. దేవుని వాక్య నియమం చొప్పున దేవుడు వేసిన అగ్రిమెంట్ని తన క్యాన్సిల్ చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన వినవలసిన అవసరం వచ్చిందా? ఉందా? తినవద్దన్నది తిన్నాడు, అంటే చచ్చిందని ముట్టాడు, ద్రాక్షరసం తాగడంత తాగాడు, వెంట్రుకలు కత్తిరించకూడదని కత్తిరించాడు. దేవుడు అనొచ్చు, నీ చావు ఏదో నువ్వు చావుపో. కానీ దేవుని హృదయాన్ని చూపిస్తున్నాడు అండి. దేవుని హృదయం ఏంటి? తల్లి గర్భంలో మనల్ని ఎందుకైతే దేవుడు రూపిస్తాడో, ఎందుకైతే నిర్ణయిస్తాడో, ఎందుకైతే చేసుకుంటాడో, అభిషేకిస్తాడో, ఆ పని మన జీవితంలో కనబుట్టించాలని దేవుని ఆశ. సంసోను అడుగుతానికి హక్కు లేదు, కానీ తను అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వన్ లాస్ట్ టైం ఆయన ఆత్మ మరలా దిగి వచ్చిందంట. ఐ వుడ్ సే గ్రేస్, ఫేవర్. ఆయన కృప కరుణ ద్వారా దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడంట. సంసోను అడిగింది, వన్ లాస్ట్ టైం లార్డ్. ఒక్కసారి ఆయన ఆత్మ దిగి వచ్చిందంట. ఆలయంలో ఉన్న ముఖ్యమైన స్తంభాల దగ్గర నిలబడ్డాడంట. ఆలయంలో ముఖ్యమైన స్తంభాల దగ్గర నిలబడి ఏం చేశాడంటే, ఆ స్తంభాలని త్రోసివేసినప్పుడు ఆలయం మొత్తం కూల్పిందంట. చరిత్రలో రాస్తారు, వాక్యంలో కూడా రాస్తారు. ఏంటి తెలుసా? తన బ్రతుకు కాలంలో తన చంపిన వారు అందరికంటే ఆ ఒక్క రోజులో తన చంపిన వారు అనేక వేల మంది అంట. ఒక్క దూడ ఎముక తీసుకుని 1000 మందిని చంపాడు మనిషి. కానీ ఆ ఒక్క రాత్రి చూపు లేదు, చూసి 1000 మందిని చంపేమో. చూపు లేకుండా దేవుని ఆత్మ ద్వారా నింపబడితే ద పవర్, ద సూపర్ న్యాచురల్ పవర్, ఒకేసారి తన శత్రు సమూహాన్ని అంతటిని తుడిచిపడిచాడంట. మరలా ఇశ్రాయేలుకి సమాధానం కలిగిందంట. మరలా ఎవరు వారి జోలికి వెళ్ళలేదంట. దేవుని ఆత్మ నింపితే సూపర్ న్యాచురల్ పవర్ ఇస్ దాట్. ఈరోజు మీరు కూడా తగ్గించుకుని ప్రార్థన చేస్తే అపవాది ఎన్ని బంధకాలను మీ ముందు తీసుకురావచ్చు, ఎన్ని దాడులను మీ ముందు తీసుకురావచ్చు. కానీ ప్రభువు ఆత్మ ద్వారంగా మాత్రమే మీ బంధకాలను ఎదిరించగలుగుతారో, తెంపివేయగలుగుతారో, అపవాదిని లయపరచగలుగుతారు. ఈరోజు మీ ముందున్న తలుపు ఎలాంటిది అనేది మీరు తెలుసుకోవాలంటే మొదటిగా దేవుడిని అడగాల్సింది ప్రార్థనలో. ఏంటి తెలుసా? లార్డ్ గివ్ మీ డిసర్న్మెంట్. నాకు విచేక్షణ జ్ఞానం దయచే ప్రభా. ఎందుకంటే ఏ తలుపు పడితే ఆ తలుపులాగా తీయకూడదు. తట్టాల్సిన తలుపు బద్దలు కొడతానికి లేదు, బద్దలు కొట్టాల్సిన తలుపుకి తాళం పెట్టాల్సిన అవసరం లేదు. తాళం పెట్టాల్సిన దాన్ని బద్దలు కొడితే తప్పు నీది. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన దాని యాక్సెస్ నువ్వు ఓపెన్ చేయాలి. బద్దలు కొడతాను తప్పు. దేవుడిని అడగండి, ప్రభా నీ ఆత్మ ద్వారా గివ్ మీ డిసర్న్మెంట్. ఇది తట్టాలా, తెరవాలా, బద్దలు కొట్టుకుని పోవాలా? ఈరోజు మీ జీవితంలో మీరు చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే పరలోకపు తాళం చేతులు మీ దగ్గర అనుగ్రహించబడింది అన్నప్పుడు తాళం మీ దగ్గర ఉంది. మీరు ఏదైతే బంధిస్తారో బంధించబడుతుంది, ఏదైతే విడిపిస్తారో విడిపించబడుతుంది. బంధిస్తారో విడిపిస్తారో చాయిస్ ఇస్ యోర్స్. డోంట్ బ్లేమ్ మీ. గాడ్ ఇస్ సేయింగ్, నన్ను దూషించద్దు, నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను అని చెప్తున్నాడు ప్రభు. అధికారం కలిగిన వారు అధికారం కలిగినట్టుగా జీవిస్తే మాత్రమే కార్యం జరుగుతుంది. దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? ఎలాంటి బ్రతుకులు ఉన్నాయి? విచక్షణ జ్ఞానం ఉందా? దేవా సమయోచితమైన జ్ఞానం దయచే ప్రభా. అయ్యా నా జీవితంలో నేను తెరిచే తలుపు నా తరాలకి ఆశీర్వాదకరంగా మారాలి. అయ్యా అవునండి, ఏ బంధకాలు అయితే అపవాది మీ తరాల నుండి పెట్టుకుని వస్తున్నాడో దేవుడు అంటాడు, నువ్వు బద్దలు కొడితే నీ వంశమంతా స్వేచ్ఛతో వెళ్ళొచ్చు, వాగ్దానాల్లోకి వెళ్ళొచ్చు. ఈ రోజు వరకు అబ్రహాము వాగ్దానపు ఆశీర్వాదాలు తరాలు పొందుకుంటలేదా? నువ్వు చేసే నిర్ణయాలు, నీవు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే పోరాటాలను బట్టి నీ వంశము మారదా? ఈరోజు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆ రోజు అయితే ఆత్మ ద్వారంగా కృప లేదు వాళ్ళకి అధికంగా. ఈరోజు అయితే మన కృపాకాలంలో ఉన్నాం. ఆ రోజు తప్పుడు చేస్తా అప్పటికప్పుడు శిక్ష. దేవుడు అవసరమైతే విడిచివేసి శత్రు చేతులకు అప్పచెప్పాడు. కానీ ఈ రోజు అయితే మనల్ని దేవుడు ఆయన కృపతో ఇంకా మనల్ని నడిపించాలని, ఇంకా అవకాశాలు ఇవ్వాలని. ఎందుకంటే వధించబడిన గుర్రపిల్ల ఆయన రక్తము వ్యర్థంగా పోకూడదని, ఏ ఒక్కరు నశించి నాశనం అవ్వకూడదని ఆయన కృపను అధికంగా ఇస్తున్నాడండి. కృప కనికర్మ కలిగిన దేవుడు ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఆయన పిలుపు నమ్మదగింది, ఆయన చేయని కార్యం నమ్మదగినవి, ఆయన ఆశ మీ పట్ల గొప్పవి, ఆయన ప్రేమ మీ పట్ల శాశ్వతమైంది. ఈరోజు మీ జీవితంలో బంధించబడిన వారు ఉంటే దేవుడు బాధపడుతున్నాడు. ఆయన చేయగలిగినంత మీకు అధికారాన్ని ఇస్తామే. కానీ ఈరోజు మీరు ఆయన స్తుతించి, ఆయన ప్రార్థన చేసి, ఆయన వేడుకోగలిగితే ఆయన నిశ్చయంగా ఆయన ఆత్మ ద్వారంగా కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు ఎటువంటి ప్రార్థన మీది, ఎటువంటి విశ్వాసం మీది, ఎటువంటి గ్రహింపు మీది? వీరుడుగా ఉన్నారా, పిరికి వారుగా ఉన్నారా? వీరుడుగా ఉన్నారా, పిరికి వారుగా ఉన్నారా? ఈరోజు మీ పక్షాన మీ కొరకు నిలబడిన దేవుడు గొప్ప దేవుడు అండి. అన్ని నామాల కన్నా పై నామంగా ఉంది యేసు నామం. సర్వశక్తిమంతుడైన రాజుల రాజు, ప్రభుల ప్రభు,
దేవుని వాక్యం చెప్తలేదా? దావీదు ప్రవచించలేదా? గుమ్మంలారా మీ తలను పైకెత్తండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లుగా పురాతనంలో తలుపులారా మీ గుమ్మలను పైకెత్తండి. ఎవరది ఆటంకపరిచింది? ఆ తలుపులు అడుగుతున్నాయంట, ఎవరు ఆ రాజు? ఆయన వీరుడు, ఈజ్ అ మైటీ వారియర్. ఆయన వీరుడు. ఈరోజు మీరు పోరాడాలండి, మీరు పరీక్షించాలండి, మీరు గమనించుకోవాలండి. ఎక్కడుంది మీ జీవితం? ఎలాంటి తలుపులు మీ ముందున్నాయి? ఎలాంటి పరిస్థితులు మీ ముందున్నాయి? ఏ రీతిగా తగ్గించుకోవాలో తగ్గించుకోండి, ఏ రీతిగా పోరాడాలో పోరాడండి, ఏ రీతిగా ప్రార్థన చేయాలో ప్రార్థన చేయండి. యేసు ప్రభువే చెప్పలేదా? వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరము, దేవునితో వ్యక్తిగత జీవితం ఎంతో అవసరము. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటే బహిరంగంగా కాదు, అందరూ బహిరంగంగా ప్రార్థన చేస్తారేమో. వ్యక్తిగతంగా వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళి మీ తలుపులు వేసుకుని రహస్యమందున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేస్తే బహిరంగంగా మీరు ప్రతిఫలాన్ని చూస్తారంట. ఈరోజు దేవునితో ఒంటరితనం, ఒంటరి జీవితం ఉందా? ఒంటరి సమయం ఉందా? దేవునితో ఒంటరి సమయం కలిగిన వారు ఉన్నారా? వ్యక్తిగత సహవాసం కలిగిన వారు ఉన్నారా? ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. దేవా, నీ శక్తి నాకు దయచేయి, నీ బలం నాకు దయచేయి, నీ తోడు నాకు దయచేయి. నీ నామంలో నన్ను జీవింపజేయ ప్రభువా. నీ నామం కొరకు నన్ను బ్రతికించు ప్రభువా. నీ నామాన్ని బట్టి నన్ను నడిపించు ప్రభువా. బై యువర్ స్పిరిట్, త్రూ యువర్ స్పిరిట్, ఫర్ యువర్ స్పిరిట్ లార్డ్. అడగండి, దేవుని సన్నిధిలో అడగండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని చూసే దేవుడు నీవే, పరీక్షించే దేవుడు నీవే, గ్రహించిన దేవుడు నీవే. సమస్త స్థితిగతులను నువ్వు ఎరుగున్నావయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలను బాగుగా ఎరుగున్నావు. ఆ దేవానికి అసాధ్యమైంది ఏదీ లేదయ్యా, ఏదీ లేదు ప్రభా. నువ్వు అనుమతించింది ఏదీ జరగదు, నీ చిత్తం కాంది ఏదీ జరగదు దేవా. ప్రతి అపవాది బంధకాలను నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. ఎవరెవరైతే వారు ఉన్న స్థితుల్లో నుండి ఎవరెవరైతే పశ్చాత్తాపడుతూ దేవా నాకు విడుదల దయచేయి, నాకు ఈ బంధకాల నుండి విడుదల దయచేయి, నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ దయచేయి, నన్ను ఇంకొక నూతన దశలోకి, నూతన ప్రాయంలోకి నన్ను నడిపించని ఎవరెవరైతే వారు చేసిన పొరపాటులు, వారు కలిగిన ఆశ నిగ్రహం లేకుండా అయ్యా, వారు చేసిన తప్పులు, శరీరాశ, నేత్రాశ, జీవనమ్మం అయ్యా, వాటికి బానిసలుగా మారి దేవా నిన్ను బాధ పెట్టిన వారు ఉన్నారు, వారిని చూడు ప్రభా. అయ్యా, ఎవరైతే కేక పెడుతూ ప్రభా నన్ను రక్షించువా, ప్రభా నన్ను బాగు చేయవా, ప్రభా నాకు ఇంకో నూతన అవకాశం అవ్వా, ప్రభా నా ఇంటిని కట్టవా, నా కుటుంబాన్ని కట్టవా, నా వ్యక్తిగత జీవితాన్ని బాగు చేయవా, నా చదువులో ఇంకొక బ్రేక్ త్రూ దయచేవా, నా ఉద్యోగంలో ఒక హెచ్చింపు దయచేవా, లేకపోతే ఒక అవకాశం దయచేవా అని ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనకి జవాబు దయచేమని అడుగుంటానయ్యా. అయ్యా, ఏ ఒక్క ప్రార్థనను నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు, దీనుల ప్రార్థన నువ్వు వినే దేవుడు అయ్యా. ఎవరెవరైతే తగ్గింపుతో, విరిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో అయ్యా, వారి ప్రార్థనలు వినే దేవుడు అయ్యా. దేవా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని స్పందించు, ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాన్ని జరిగించు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి కుటుంబాలైనా, ఎటువంటి స్థితిగతులైనా దేవా నీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యము జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. అపవాది ఆటంకాలు, అపవాది క్రియలు, అపవాది దాడులని నజరేయుడైన యేసు నామములో లైవ్ అయిపోటు గాక ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధుడా, నీ ఆత్మ ద్వారా నువ్వు సమస్తము సాధ్యపరిచే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు శక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు, నువ్వు సోర కార్యాలు జరిగించగలిగిన దేవుడు అయ్యా. అయ్యా, నీ నీతి, నీ రాజ్యం వెంబడిస్తే సమస్తం అనుగ్రహించబడుతున్నావు అయ్యా. ఎవరైతే ఉదించబడిన గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడ్డారో దేవా, వారికి యేసు నామంలో అధికారం ఉందని నమ్ముతున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే యేసు నామంలో విశ్వాసంతో ఏదైతే పలుకుతున్నారో అది మేమందరం విశ్వాసం అంగీకరిస్తూ అవి వారి జీవితంలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. అయ్యా, ప్రతి ప్రార్థనకి జవాబు దయచే, ప్రతి విశ్వాసాన్ని అభివృద్ధిపరచు, ప్రతి తలుపులు అయ్యా నీ చిత్తంలో ఉన్న ప్రతి తలుపు తెరువు ప్రభా. అయ్యా, నువ్వు ముందు పెట్టిన ప్రతి తలుపుకి నీవే అధికారాన్ని ఇచ్చే దేవుడివి. విశ్వాసంతో వారు తలుపులు తెచ్చుకుని వెళ్ళే కృపణ దయచేయి. ఎక్కడైతే తలుపులు తట్టాలో వారు విశ్వాసంతో తడుతూ ఉండాలి ప్రభా. వారికి జవాబు వచ్చేంత వరకు తడుతూ ఉండాలి అయ్యా. వారికి ఏ అవసరం ఉందో అది తీరేంత వరకు తడుతూ ఉండాలి ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో నీవు చెప్పిన రీతిగా ప్రార్థిస్తూ ఉండమన్నావయ్యా, అడుగుతూ ఉండమన్నయ్యా, వెతుకుతూ ఉండమన్నావయ్యా, తడుతూ ఉండమన్నావయ్యా. నీ బిడ్డలు కూడా విశ్వాసంతో నీ సన్నిధిలో ఏదైతే వారు చేస్తున్నారు, ఏదైతే వారు అడుగుతున్నారు, ఏదైతే వారు పోరాడుతున్నారు, ప్రతిదీ నీవే నీ కృపలో నువ్వు వారికి అనుగ్రహించమని వేడుకుంటానయ్యా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయి. వారి జీవితంలో దృష్టి కలిగిన వారిగా, మేమందరం మా జీవితంలో దృష్టి కలిగిన వారిగా, అన్నింటికన్నా ముఖ్యంగా విచేక్షణ జ్ఞానము. మా ముందున్న తలుపు ఏంటి, మా ముందున్న ఈ ఆటంకం ఏంటి, మా ముందున్న ఈ పోరాటం ఏంటి, మా ముందున్న ఈ ఆశీర్వాదం ఏంటి, మా ముందున్న ఈ అన్నోన్ సిచ్యువేషన్, ఈ తలుపు ఏంటి గ్రహించుకుంటానికి దాన్ని తగినట్టుగా తలుపులను తీసుకుని ముందుకెళ్ళే జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభా, నీ వాక్యంలో నువ్వు చెప్పిన రీతిగా ప్రభా, ప్రతి శోధన కూడా ఒక తలుపు పెట్టావయ్యా. తలుపు లేనిది శోధన లేదు.
నువ్వు మాకు సహాయం అనుగ్రహిస్తానంట మేము మాకు తలుపును పెడతాం ప్రభా. కానీ మేము ఆ శోధన నుండి బయటికి రావాలంటే, మేము ఆ తలుపుల నుండి బయటికి రావాలంటున్నాం అయ్యా. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన విచేక్షణను అనుగ్రహించి, విశ్వాసాన్ని అనుగ్రహించి, బలవంతులుగా అభిషిక్తులుగా నీ మహిమ కొరకు నిలిచి వారుగా నీవే నడిపించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రింపు ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.